అందరికీ నమస్తేనోళ్ళ వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. మన అక్క, మన గారాల అక్క, మన సీతక్క. ప్రతిపక్షంలో ఒక లెక్క, అధికారంలోకి వచ్చినాక ఒక లెక్క అని అందరికీ తెలుసు కదా. ప్రతిపక్షంలోనేమో అన్ని సమస్యల మీద ప్రశ్నించి రీల్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి రీల్స్ అక్క అయింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిండ్రు కదా, రియల్గా సమస్యలు కనబడుతున్నా కూడా అక్క ప్రశ్నించకుండా అయింది అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మొన్న ములుగు పర్యటనకు పోయిండు కదా రేవంత్ రెడ్డి. ఆ ములుగు పర్యటనకు పోయి అక్కడ కేసీఆర్ హయాంలో కట్టిన కొన్ని భవనాలను రిబ్బన కత్తిరించి ఓపెనింగ్ చేసి వచ్చిండు. మీద కలర్లు వేసిన వాటికి ఓపెనింగ్లు చేసి వచ్చిండు. అయితే ఆ వీడియో, పాత వీడియో, కొత్త వీడియో పెట్టి సీతక్కను బాగా ట్రోల్ చేస్తుర్రు సోషల్ మీడియాలో, మస్తు వైరల్ చేస్తుర్రు. అవి వాస్తవమే కదా అనిపించింది నాకు కూడా. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోరు, మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. ఇక సీతక్క గురించి మాట్లాడుకుంటే, ప్రతిపక్షంలో ఉండంగా పెట్రోల్ ధరల మీద ప్రశ్నించింది. పెట్రోల్ బంకుల కాడికి పోయి ఒక యాడ్ వస్తుంది, మీకు గుర్తుందా అనొల్ల? ఏం యాడ్ అంటే జుట్టు దృఢత్వం గురించి చెప్పడానికి ఆ జుట్టును ఒక డీసీఎం లాంటి వ్యాన్కేసి జుట్టు పట్టి లాగుతారు, ఒక యాడ్ ఉంది. ఆ యాడ్ లెక్కనే సీతక్క పెట్రోల్ బంకు కాడికి పోయి ఒక అశోక లైలాండ్ బండి ఉంటే ఆ బండికి తాడు కట్టి గుంజింది పెట్రోల్ ధరలకు నిరసనగా. పెట్రోల్ ధరలు తగ్గించాలి అని చెప్పేసి. కానీ 30% వ్యాట్ విధించినా కూడా, ఈ సర్కారు అడ్డగోలుగా దొబ్బుకున్నా కూడా సీతక్క మరి ఏంది తమ్మి గిట్ల చేస్తున్నావు అని అంటదేమో, సారీ ఏందన్నా గిట్ల చేస్తున్నామని ప్రశ్నించేది, ఏమైంది సర్కారుకు అని చెప్పేసి నిలదీయది. మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇట్లా మాట్లాడుతాం కదన్నా, అట్లా మాట్లాడుతాం కదన్నా, ఏమైందన్నా, ఈ పరిస్థితి ఏందన్నా అని చెప్పేసి మాట్లాడదు, అసలే మాట్లాడదు. అప్పుడేమో మస్తు మాట్లాడుతుండే, ఊ అంటే రీల్స్ వస్తుండే, అక్కయ్య ఆ అంటే రీల్స్ వస్తుండే. ఈ మధ్యలో జర రీల్స్ తక్కువైనాయి. కరోనాలో సాయం చేసింది, అట్లా చేసింది, ఇట్లా చేసింది అని చెప్పేసి మాట్లాడతారు. కానీ ఇక మరి చేయంగా ఎవరు అద్దం లేరు, చేసిన దానికి మంచి పని చేసిందనే మాట్లాడినాం. మరి ఇప్పుడు మొన్న ములుగుకు పోయిండు కదా రేవంత్ రెడ్డి. ములుగుకి ఏం పట్టుకుపోయిండోళ్ళ? ఏమన్నా పట్టుకుపోయిండా? అక్కడక్కడ నియోజకవర్గాలల్లో రోడ్ల మీద గుంతలు పడితే రోడ్లు లేని పరిస్థితులల్లో నాట్లేస్తున్నారు సీతక్క నియోజకవర్గంలో. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల పరిస్థితి గంటనే ఉన్నదనుకో, పారిశుద్ధ్యం పని గట్లనే పరిస్థితి గట్లనే ఏడిచింది, రోడ్ల పరిస్థితి గట్లనే ఏడిచింది. ఇంకా వేరే జాగాలలో బాగా చేస్తున్నారు అని అంటే ఏమీ లేదు. ఇక ప్రతిపక్ష ఎమ్మెల్యేల జాగాలనైతే నిధులకు కోత పెడతా ఉన్నారు, రూపాయి నిధులు కూడా విడుదల చేస్తలేరు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అట్లా చేయలేదు కదా. ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పటికి కూడా ఆ ప్రాంతానికి నిధులు విడుదల చేసి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చూసిండ్రు. ఇప్పుడు ములుగులో సీతక్క ఉన్నది అని చెప్పేసి సీతక్క ములుగు జిల్లా ప్రకటించకుండా ఉన్నారా? ములుగులో సీతక్క ఉన్నది, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు అని చెప్పేసి ఆ ములుగుకు కలెక్టరేట్ భవనం ఇవ్వకుండా ఉన్నారా? ఇట్లా చెప్పుకుంటా పోతే మెడికల్ కాలేజ్ ఇవ్వకుండా ఉన్నారా? ఇట్లా అన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే జరిగినాయి. అయినప్పటికి కూడా ప్లేట్ పిరాయించి, మాట మార్చి ఇలా రైతుల సమస్యల మీద ప్రశ్నించేది. ఆనాడు రైతుల సమస్యల మీద ప్రశ్నించిన సీతక్క ఈ తాప కాకుండా, మొన్నటి తాప కాకుండా అంతకుముందు ములుగు నియోజకవర్గంలో వడ్ల కుప్పలు, పోసిన కుప్పలు కూడా చెర్ల నీళ్ళని బయటకు వచ్చి ఆ పోసిన కుప్పలు కూడా మొత్తం కుప్పలు కనబడకుండా మునిగిపోతే కూడా పాపం వాళ్ళని పట్టించుకున్న పాపాన పోలే సీతక్క. అప్పుడు ఇసుక గురించి ప్రశ్నించింది. ఇప్పుడు ఇసుక మాఫియా నడుస్తూ ఉన్నది. మనం వచ్చిరాంగానే చూసినాం కదా. రేవంత్ అన్న ఫోటో పెట్టుకొని సీతక్క పిఏ ఇట్లా ఇసుక దందా చేస్తూ ఉన్నాడు. 17 లారీలు కొంటపోతే తెల్లార వరకు ఆ లారీలన్నీ పోలీస్ స్టేషన్ల నుంచి మాయమైనవి అని చెప్పేసి రేవంత్ అన్న ఫోటో పెట్టుకొని కూడా ఇసుక దర్జా. ఇక మాకు అధికారం వచ్చింది పాలన చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటారేమో అని అనుకున్నాం. కానీ మాకు అధికారం వచ్చింది, ఇష్టం వచ్చినట్టు ఇసుక దందా చేయొచ్చు అని అనుకుంటారని చెప్పేసి అనుకోలే. ఆయాళ్ళ ఏవైతే ప్రశ్నించిందో అంతకు రెట్టింపు సమస్యలు ఇవాళ ఉన్నాయి. రైతుల సమస్యలు ఉన్నాయి, మహిళల సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగుల సమస్యలు ఉన్నాయి, అంగన్వాడీ టీచర్ల సమస్యలు ఉన్నాయి, ఆశా వర్కర్ల సమస్యలు ఉన్నాయి. అంగన్వాడీ టీచర్లకు, ఆశా వర్కర్లకు అయితే 18,000 జీతం అని చెప్పేసి మాట ఇచ్చింది సీతక్క. ఎన్నిసార్లు పోయి మొరబెట్టుకున్నా మాట్లాడిన పరిస్థితి లేదట. అయితే ములుగును జిల్లా ప్రకటించినప్పుడు అసెంబ్లీ వేదికగా ఏం చెప్పింది సీతక్క? మొన్న ములుగులో ఏం చెప్పింది సీతక్క? ఈ ముచ్చట్లన్నీ అక్క మాటలలోనే ఇందాం. ఈ వీడియోని పొట్టు ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఏమైంది సీతక్క ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్పేసి చాలా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఒకసారి మీరు చూడొచ్చు ఆ వీడియో ఒకసారి మీకు చూపెడతాను. ఈ మన రేవంత్ రెడ్డి గారు, స్వర్గీయ నల్లల కుమారస్వామి గారు జేఏసీగా ఏర్పడి ఈ మేమందరం ములుగు జిల్లా కోసం 8 సంవత్సరాలు పోరాడితే ఈ రోజు
33వ జిల్లాగా ఇచ్చిర్రు. అది కూడా ఈ నాయకుడు మన రేవంత్ అన్న ఆ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్ గా దీక్షకు ధర్నాలకు వచ్చి ఈ జిల్లా అదే విధంగా మల్లంపల్లి మండలం వీళ్ళు ఇయ్యకుంటే మన ప్రభుత్వం వస్తుంది నేను ఇస్తా అని చెప్పిండు. నిస్సిగ్గుమైనటువంటి అబద్ధాలు అవసరమా? కలరేసుకున్నది మేం కాదు, కలరింగ్ ఇచ్చేది మీరు. నిస్సిగ్గుగా అబద్ధాలు అవసరమా? మేము వచ్చినాక జిల్లా చేస్తాము అని చెప్పేసి రేవంత్ అన్న మాట ఇచ్చిండు అని చెప్పేసి చెప్తా ఉన్నది కదా. ఇదే సీతక్క అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఏం మాట్లాడిందో ఒకసారి మీరు చూడండి ఈ వీడియోని. ఇప్పుడు అక్కనే విమర్శించుకుంటుంది అన్నట్టు. అక్కనే నేనే నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తా ఉన్నా, నేనే నిస్సిగ్గుగా మొత్తం అబద్ధాలు ప్రచారం చేస్తున్నా అని చెప్పేసి చెప్తా ఉన్నది అన్నట్టు. ఒకసారి చూడు. మరి గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి ములుగును మున్సిపాలిటీగా ప్రకటించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదే విధంగా మరి మున్సిపల్ శాఖ మంత్రులు కేటీ రామారావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే విధంగా స్వపక్షం విపక్షం అనే తేడా లేకుండా జిల్లాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్. ఈ రోజు ములుగు ప్రాంతానికి ప్రభుత్వ వైద్య కళాశాల ఇచ్చినందుకు మరి వైద్య శాఖ మంత్రుల గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అప్పుడు ఏం చెప్పింది అక్క? కేసీఆర్ కు ఇవి పాపం పాలిటెక్నిక్ స్టూడెంట్స్ మళ్ళీ చెప్పుకుందాం మనం. అప్పుడు ఏం చెప్పింది అక్క? కేసీఆర్ కు ధన్యవాదాలు చెప్పింది, కేటీఆర్ కు ధన్యవాదాలు చెప్పింది. ములుగు వేదికగా అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారికి కూడా ధన్యవాదాలు చెప్పింది. మెడికల్ కళాశాల ఇచ్చిండ్రు, జిల్లాను చేసిండ్రు, గ్రామ పంచాయతీగా ఉన్నదాన్ని మున్సిపాలిటీ చేసిండ్రు అని చెప్పేసి ధన్యవాదాలు చెప్పింది. ఈ పొద్దు ఏం మాట్లాడుతుంది? రేవంత్ రెడ్డి వచ్చినాక జిల్లా ఇస్తానన్నాడు, మాకు మాట ఇచ్చిండు, మాకు భరోసా ఇచ్చిండని చెప్తాను. సీతక్క చేస్తుంది పని కానీ అడ్డంగా దొరికిపోతుంది, అట్లనే దొరికిపోతుంది. ఇప్పుడు ఏంది ఆమె మాటలే ఆమెని ఇప్పుడు ఏమన్నది? నిస్సిగ్గుగా ఇన్ని అబద్ధాలు అవసరం అని చెప్పేసి మాట్లాడింది కదా సీతక్క. నా మాటలు నేనే వక్రీకరిస్తున్నా, నా మాటలు అప్పుడు మాట్లాడింది వేరు, మా చెల్లె ఇప్పుడు మాట్లాడింది నేను సీతక్కను అని చెప్పేసి మాట్లాడుకున్నట్టు లేదా సీతక్క మాట్లాడే మాట? ఇగో ఇది వైరల్ అవుతా ఉన్నది. 2019లో ఏం మాట్లాడింది, 2026లో ఏం మాట్లాడుతూ ఉన్నది? మెడికల్ కాలేజ్ గురించి కానీ, జిల్లా గురించి కానీ, ములుగు మున్సిపాలిటీ గురించి కానీ అప్పుడేం మాట్లాడింది, ఇవాళ ఏం మాట్లాడుతుంది? ఇదే సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది, మస్తు వైరల్ అవుతుంది. కింద కామెంట్లు వశంగాని కామెంట్లు. ఎట్లా మాట మారుస్తీవి సీతక్క? అప్పుడేమో ప్రజల కొట్లాడినట్టు బిల్డప్ ఇస్తేవి, ఇలా అధికారంలోకి రాగానే రైతుల సమస్యలు పడతలేవు, నిరుద్యోగుల సమస్యలు పడతలేవు, మహిళల సమస్యలు పడతలేవు, గ్రామ పంచాయతీల సమస్యలు పడతలేవు, పారిశుద్ధ్యం సమస్యలు పడతలేవు, ఇవన్నీ ఏమి పడతలేవా సీతక్క అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది కథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.